గ్లోబల్కి వెళ్దాం. ఇండియాలో ఎక్కడ ఉన్నాం, ఎక్కడ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, వాట్ ఈస్ ది లీప్ ఫ్రాగ్ యూ కెన్ టేక్. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. Sir, this is the global thing, sir. This is what we are doing అనేది ఆల్రెడీ మనము 5 countries తో we have had some kind of partnership. ఇంకో 6 countries are on the pipeline. లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. లాస్ట్ టైం తమరికి ఆ వీడియోస్ కూడా చూపించాం సార్. వీఆర్ డూయింగ్ వెల్ టు బిల్డ్ ది ఎకో సిస్టమ్ సార్. నర్సింగ్ కాలేజెస్లో అయితే 70 కాలేజ్ మేమే జర్మన్ ఇన్స్ట్రక్టర్స్ని పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నాం సో దట్ దే విల్ గెట్ దేర్ జాబ్స్ అని. ఇప్పుడు మన బడ్జెట్లో కూడా కొంత అనౌన్స్మెంట్స్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. విల్ ట్రై టు ట్యాప్ దోస్ థింగ్స్ ఆల్సో సార్. సార్ ఐ విల్ కమ్ టు నైపుణ్యం సార్, ఏం చేశామనేది. సో దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ సార్. ఇప్పుడు వరకు మనం వాట్ సో ఫార్ వాట్ వీ హెవ్ డన్, నైపుణ్యంలో 2 ఉన్నాయి సార్. ఒకటేం స్కిల్లింగ్ సైడ్, ఇంకోటి ఎంప్లాయ్మెంట్ సైడ్. స్కిల్లింగ్ సైడ్ వాట్ వీ హెవ్ డన్ సో ఫార్, ఇలా చూస్తే సార్ మనకి రెజ్యూమెస్ 2,13,000 వరకు వాళ్ళు వాలంటరీగా వచ్చి మనకి రెజ్యూమ్స్ పెట్టుకున్నారు. స్కిల్ అసెస్మెంట్స్ చేసాము. ఏ ఇంటర్వ్యూస్లో ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ వచ్చింది సార్, విచ్ ఐ వాంట్ టు బ్రీఫ్ యూ. ఇప్పుడు సార్ మనకి ఆర్పిఎల్, రికగ్నిషన్ ఆఫ్ ప్రయర్ లెర్నింగ్, అంటే మీరు చెప్పినట్టు ఒక ప్లంబరు, ఒక ఎలక్ట్రీషియను ఫార్మల్ డిగ్రీ లేకుండా వచ్చి అతనికి టెస్ట్ చేయాలంటే లాస్ట్ టైం మనం చూపించాను సార్, మీరు తమరికి ఆ వీడియో చూపించాను. అది రెగ్యులర్ ఏఐ బేస్డ్ ఇంటర్వ్యూ. అంటే అతనికి ఆ సబ్జెక్ట్ వచ్చా లేదని చెప్తుంది, కానీ ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ ప్రకారం మ్యాచ్ చేయడం ఇస్ బికమింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎన్ఎస్క్యూఎఫ్ ఒక స్పెసిఫిక్ ఫ్రేమ్వర్క్ ఉంది సార్. ఆ ఫ్రేమ్వర్క్ని మ్యాచ్ చేస్తూ గత 1 monthగా మేము ఆల్మోస్ట్ 12 to 13 ఐటరేషన్స్ చేసి ఏఐ ఇంజిన్కి మళ్ళీ మేము నేర్పించి వీఆర్ ఏబుల్ టు క్రాక్ ఇట్ సార్. నా దీన్ని బట్టి ఏం చేసామంటే సార్, ఇప్పుడు 1 lakh స్క్రీనింగ్ టెస్ట్ అన్ని 28 జిల్లాల్లో 1 lakh మెంబర్స్ అక్రాస్ 26 ట్రేడ్స్, ఆల్ బ్లూ కాలర్ సార్. ఇది ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, మేసనరీ కానీ, ఇవన్నీ రిజిస్టర్ చేయొచ్చు. ఇప్పుడు వీఆర్ డూయింగ్ యాజ్ పర్ ఎన్ఎస్క్యూఎఫ్ ఫ్రేమ్వర్క్ సార్. ఇది చూస్తే సార్, ఇప్పుడు ట్రెడిషనల్గా చేసే ఎన్ఎస్క్యూఎఫ్ వర్సెస్ రెగ్యులర్ మనకి ల్యాబ్లో చేసే అసెస్మెంట్కి ఎక్సెప్ట్ ప్రాక్టికల్ థియరీ నాలెడ్జ్ మన ఇంటర్వ్యూ క్రాక్ చేసాం, 100% కోరిలేషన్. కమ్యూనికేషన్ 100% క్రాక్ చేసాం. ఎంప్లాయబిలిటీ స్కిల్స్ 100% చేసాం. ప్రాక్టికల్ స్కిల్స్ అంటే ల్యాబ్లోకి వెళ్ళి నిజంగా వాడు పైపులు బిగించి లేకపోతే ఎలక్ట్రీషియన్ చేస్తే కానీ మనం టెస్ట్ చేయలేంది ఏ ద్వారా ఒక సిచ్యువేషనల్ క్వశ్చన్ ఇచ్చి అడిగి 80% వరకు కోరిలేట్ చేయగలాము ఏ ద్వారా. సో దట్స్ వాట్ వీఆర్ సెయింగ్ సార్, దిస్ ఇస్ ఎ స్కిల్ స్క్రీనింగ్ టెస్ట్. ఇది చేస్తే ఐ కెన్ డెఫినెట్లీ సే ఇతను లెవెల్ 3లో ఉన్నాడు ఎన్ఎస్క్యూఎఫ్, లెవెల్ 4లో ఉన్నాడు, లెవెల్ 5లో ఉన్నాడని మనం చేసేయచ్చు. ఇట్స్ ఎ వెరీ వెరీ ఫస్ట్ థింగ్ వీ హెవ్ డన్ ఇన్ ద కంట్రీ అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ అచీవ్మెంట్ సార్. దీన్ని బట్టి ఇప్పుడు ఈ 1 lakh మనం విల్ గో హెడ్ సార్. ఇది చూస్తే సార్ 3 types ఆఫ్ ఏ ఇంటర్వ్యూస్ వీల్ హ్యావ్. ఒకటి స్టూడెంట్, ఒకటేమో అన్సర్టిఫైడ్ ఆర్పిఎల్, రికగ్నిషన్ ఆఫ్ ప్రయర్ లెర్నింగ్. మూడోది వచ్చి ఎనీబడి హూ వాంట్స్ ఎ జాబ్. ముగ్గురికి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తాయి ఇంటర్వ్యూ తర్వాత, అలాంగ్ విత్ ప్రిస్క్రిప్షన్, మీకు ఎక్కడ లాగింగ్ అవుతున్నారు ఏంటి. అది ఆర్పిఎల్ అయితే నీకు ఆ స్కిల్ వచ్చా లేదా, ఏ లెవెల్లో ఉన్నావు ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ ప్రకారం అనేది. దీన్ని కన్సిడరబుల్ ఎఫర్ట్ హ్యాస్ బిన్ పుట్ ఇన్ టు దిస్ టు రీచ్ దట్ లెవెల్ సార్. ఎందుకంటే మనం లాస్ట్ టైం ప్రజెంట్ చేసింది ఓన్లీ ప్యూర్లీ ఏఐ బేస్డ్, తెలుగులో మాట్లాడటం లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడటం, కానీ దాన్ని ఎన్ఎస్క్యూఎఫ్తో కోరిలేట్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫర్ అస్. నౌ విల్ బి ఏబుల్ టు టెల్ ఇతను ఏ లెవెల్లో ఉన్నాడు అనేది. అది ఏ ఇంటర్వ్యూలో. అది కాస్టింగ్ దగ్గర కొంత చిన్న ఇష్యూ ఉంది సార్. సార్ కూడా గైడ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా మనం ట్యాప్ చేయాలి, ఎందుకంటే దిస్ ఇస్ కాస్ట్లీ థింగ్ టు ట్యాప్ ఇన్ టు ఏఐ ఇంజిన్స్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్ని ట్యాప్ చేయడానికి. సో దీస్ ఆర్ ది బడ్జెట్ అనౌన్స్మెంట్స్ మనం చేసింది. దీంట్లో మనకి మన నీతి ఆయోగ్ సిఇఓ గారు వచ్చారు సార్. నెక్స్ట్ 4 yearsకి 4,000 crores ఒక ప్రపోజల్ తయారు చేయమన్నారు, వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ది. అది మేము తయారు చేసి వీ విల్ సబ్మిట్ సార్. ఏమిటంటే దానికంటే ముందు ఇప్పుడు ఉదాహరణ మా దగ్గర ఎవ్రీ ఇయర్ ఒక 500 కోట్లు వస్తుంది అనుకోండి సార్. లేబర్ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వర్కర్స్కి విల్ గివ్ 300 crores యూ స్పెండ్. లైక్ దట్ యూ హ్యావ్ టు ట్యాప్ ఆల్ ది ఫండ్స్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు చేయగలిగితే ఆటోమేటిక్గా ఇట్ విల్ హ్యావ్ ఎ ట్రెమెండస్ ఇంపాక్ట్. ఈవెన్ నరేగా, వాట్ టైప్ ఆఫ్ స్కిల్స్ యూ కెన్ ప్రొవైడ్ నరేగా వర్కర్స్లో వాళ్ళని పెట్టుకోండి. ఆ డబ్బుల్ని ఇది చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ కూడా తీసుకోండి, సిఎస్ఆర్ తీసుకుందాం. అన్నీ కూడా మీరు చేయగలిగితే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. దానికి అవసరమైతే 4,000 కోట్లు కావాలంటే తీసుకోండి, అది నథింగ్ రాంగ్. దానికోసం వెయిట్ చేసి సరే ఉండే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉంటే కరెక్ట్. ఓకే సార్. ఇంటిగ్రేట్ ఎవ్రీథింగ్ సార్. ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేయండి మీ స్కిల్ డెవలప్మెంట్ సార్. సార్. సో దిస్ ఇస్ ఫ్రమ్ స్కిల్లింగ్ సార్. ఎంప్లాయ్మెంట్ పోస్ట్ లంచ్ అందరితో కలిపి సెషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. దెన్ వాటర్ సెక్యూరిటీ బ్రీఫ్గా సార్. ఇది మొత్తం మీద ఈ 10 సూత్రాలు
పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయి సార్ ఇందులో. సో ఈచ్ ఇస్ టేకింగ్ అట్లీస్ట్ 10 minutes. 10 minutes అక్కర్లేదు, నాకు 5-6 నిమిషాల్లో మీరు ఏం చేశారు బ్రాడ్గా చెప్పేసి సెన్సిటైజ్ చేసి సరిపోతుంది. ఎస్ సార్. సో దట్ ఇవన్నీ కూడా మనం ఆర్ అదర్వైజ్ వాట్ ఈస్ ది వే ఫార్వర్డ్. ఎస్ సార్. ఈచ్ డిపార్ట్మెంటల్ ప్రజెంటేషన్ లేటెడ్గా ఉంటే ఇంకేమైనా మార్గం ఉందా? మనకు లేట్ అయ్యాం ఇప్పటికే. సార్ మీది ఒకటి బ్రీఫ్గా చెప్పండి, ఇక్కడవన్నీ కూడా సబ్జెక్ట్స్ తీసుకుందాం. అవి పెద్ద మాకు మీది అగ్రికల్చర్ కూడా వేరే సబ్జెక్ట్ ఉందా? లేదు. లేదు, అగ్రిటెక్ ఇందులో ఉంది. ఓకే, బీ బ్రీఫ్. 5 minutes సెన్సిటైజ్ చేయండి మీరు. సార్ ఇది వాటర్ సెక్యూరిటీ. ఇప్పుడు ఇంతకుముందు అంటే సార్ ఈ ఫిలాసఫీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ బీయింగ్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ ది thought process of the chief minister on how water is being used as a resource for development. అంటే గతంలో ఏంటంటే ఇప్పుడు కూడా వాటర్ అంటే ఇరిగేషను అంతవరకు పరిమితం అయ్యేది. ఇప్పుడు వాటర్ యాజ్ ఎన్ ఇన్పుట్, ఇరిగేషన్ కాకుండా ఇండస్ట్రీస్కి, డ్రింకింగ్ వాటర్కి, ఇతరత్ర ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి అన్నిటికీ కూడా లెక్క పెడితే ఏ విధంగా ఇది డెవలప్మెంట్లో భాగం, జిఎస్డిపిలో ఎలా తోడ్పడుతుంది అనేది ఆ థాట్ ప్రాసెస్ మారింది బేసిక్గా. సో అందుచేత కేవలం గతంలో ఇరిగేషన్లో ఇప్పుడు ఎన్ని ఎకరాలు, ఎంతమంది రైతులు అంతవరకే ఉండేది. నౌ ఇట్ ఈస్ మచ్ మోర్ అనమాట వాటర్ సెక్యూరిటీ. సో ఫండమెంటల్గా వాటర్ సెక్యూరిటీ అంటే కంటిన్యూస్గా వాటర్ అవైలబుల్గా ఉండాలి, ఈక్విటబుల్గా ఉండాలి, కావలసిన వాళ్ళందరికీ కూడా ఈక్విటబుల్గా ఉండాలి, ఎఫోర్డబుల్గా ఉండాలి, మరి విపరీతమైన ఖర్చుతో కూడిన పని కాకూడదు. తర్వాత సఫిషియంట్ క్వాంటిటీ మనం ఇవ్వగలగాలి, డ్రింకింగ్ వాటర్ కానీ ఆల్ పర్పసెస్ అన్నిటికి కూడా ఈ విధంగా ఇవ్వగలగాలి. సో ఇది ఏ విధంగా ఇవ్వగలము అని అంటే మనం మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చెరువులు, కుంటలు, తర్వాత ఊర చెరువులు అవన్నీ కూడా దీంట్లో భాగం. గ్రౌండ్ వాటర్ ఒకటి. ఈ గ్రౌండ్ వాటర్లో కూడా ఫండమెంటల్గా గవర్నమెంట్ ఇప్పుడు వర్షాకాలం అయిపోయినాక 3 మీటర్ల కన్నా లోతుగా ఉండకూడదు నీళ్ళని, 3 మీటర్ల వరకు పర్వాలేదు. వర్షాకాలం ముందు 8 మీటర్ల కన్నా లోతు ఉండకూడదు అనేది ఇది ఆబ్జెక్టివ్. సో ఇవి కనుక మన చెరువులన్నీ నింపుకొని గ్రౌండ్ వాటర్ ఈ విధంగా -3, -8 కార్ పెట్టుకొని ఉన్న రిజర్వాయర్లన్నీ నింపుకొని మనం పంచవలసిన పద్ధతిలో పంచి ఎవరెవరికి వెళ్ళవలసిందో అవన్నీ చేయగలిగితే వాటర్ సెక్యూరిటీ అచీవ్ అవుతాము అని అనుకోవచ్చు. సో దీంట్లో రకరకాల ప్రాజెక్ట్స్, ఇప్పుడు ఈ ప్రాజెక్టులు ఉంటే కానీ మనం కడితే కానీ డిఫరెంట్ యూజర్స్కి నీళ్లు మనం సప్లై చేయలేము. సో దానికి గాను మొట్టమొదటిది ఎక్కడైతే నీరు తక్కువ ఉందో ఆ ప్రదేశానికి ఎక్కడైతే నీరు ఎక్కువ ఉందో ఆ ప్రదేశం నుంచి పట్టుకొని వెళ్ళాలి. ఉదాహరణకి మనం ఈ పట్టిసీమ ప్రాజెక్టు చేయడం వల్ల గోదావరి నది నీళ్లు కృష్ణా డెల్టాకి మనం వాడుకోగలుగుతున్నాం. కృష్ణా డెల్టాకి గోదావరి నీళ్లు వాడటం వలన మనం శ్రీశైలంలో ఏదైతే నీళ్లు ఉంటాయో అవి రాయలసీమకి ఇవ్వగలుగుతున్నాం. సో దీనివల్ల మనం గత 10 సంవత్సరాల నుంచి దీనివల్ల కృష్ణా డెల్టాని కాపాడింది. రాయలసీమలో కూడా అన్ని రిజర్వాయర్లు ఫుల్గా ఉన్నాయి. సో ఈ విధంగా ఏంటంటే ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చాలా ముఖ్యమైన అంశం మనకి. సో మొట్టమొదటి ఇంటర్లింకింగ్ దేశంలోనే మేజర్ రివర్స్ ఇంటర్లింకింగ్ ఈజ్ ది పట్టిసీమ ప్రాజెక్ట్. సో అదే మాదిరిగా చాలా నల్లమల సాగర్, పోలవరం నుండి నల్లమల సాగర్ నింపడానికి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది చాలా ముఖ్యం. అదే మాదిరిగా వంశధార, నాగావళి, చంపావతి, పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్రలో ఉన్న నదులతో అనుసంధానం చేయడానికి కూడా ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయి, నడుస్తున్నాయి, డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి.
ఇవి కాకుండా మనం వెలిగొండ ప్రాజెక్టు ఒక 6 monthsలో పూర్తి చేయాలి అనేది ఉద్దేశం. అదే మాదిరిగా ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ 2 నెలల్లో అనకాపల్లి వరకు నీరు పట్టుకెళ్ళటానికి, హంద్రీనేవా సుజల్ స్రవంతి ఫస్ట్ స్టేజ్లో గత సంవత్సరం 400 కిలోమీటర్ల వరకు మెయిన్ కెనాల్ పూర్తయింది. ఇప్పుడు బ్యాలెన్స్ మెయిన్ కెనాల్ కూడా పూర్తి చేసి ఇంకా ఏదైతే అన్సర్వ్డ్ ఏరియాస్ ఉన్నాయో వాటికి తీసుకెళ్ళడానికి, ఉత్తర కోస్తాలో 12 ప్రాజెక్టులు రకరకాల స్టేజెస్లో ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసి ఆ ఏరియా కూడా నీళ్లు తీసుకెళ్ళడానికి. ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఏదైతే ఉన్నాయో 38,000 ఉన్నాయి మనకి. దాంట్లో ఈ సంవత్సరం సుమారు 20,000 100% ఫిల్ అయినాయి. 18,700 పార్షియలీ ఫిల్డ్. హెచ్ఎన్ఎస్ఎస్ సిస్టంలో కొద్దిగా ఫోకస్ పెట్టడం వల్ల 603 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ గాను 400 ట్యాంక్స్ 100% ఫిల్ అయినాయి. సో 94 పార్షియలీ ఫిల్డ్. సో ఈ విధంగా ఏంటంటే ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ని మనం గనక ప్రత్యేక శ్రద్ధ పెట్టి నింపగలిగితే ఆ ఏరియాలో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ప్లస్ వాటర్ అవైలబిలిటీ కూడా పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ కనుక పెరిగితే అసలు ఆ అవైలబిలిటీ ఒక రకమైన కాన్ఫిడెన్స్, మనకి ఇబ్బంది లేదులే నీళ్ళకి అనేది. సో మెంటల్గా కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది అందరూ మన కలెక్టర్లు ఖచ్చితంగా వారి చేతుల్లో ఉన్న పని ఇది. సో దీనికోసం ఉన్న మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ని ఏ విధంగా నింపాలి, ఏమైనా అప్పర్ ట్యాంక్కి ఏమైనా లింక్ చేయొచ్చా, ఏదైనా పక్కన కెనాల్ పోతా ఉంటే దానికి ఏమైనా లింక్ చేయొచ్చా, ఇవన్నిటి కూడా ఎక్సర్సైజ్ అనేది చేశారు, కలెక్టర్లు చేశారు. తర్వాత అదే మాదిరిగా ఏ గ్రామం అయితే 8 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో నీళ్లు మాన్సూన్ కన్నా ముందు ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి 5,700 వాటికి కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేశారు. సో ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నిటికీ చేశారు. బాగా స్ట్రెస్డ్ గ్రౌండ్ వాటర్ విలేజెస్ ఏదైతే ఉన్నాయో వాటికి కూడా చేశారు. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఆ ఇంప్లిమెంటేషన్ పైన ఇప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. అక్కడక్కడ ఏమైనా ఇంపార్టెంట్ లింక్స్ ఉండి దానివల్ల ఎక్కువ చెరువులు కానీ ఏరియా విలేజెస్ కానీ బెనిఫిట్ అవుతాయంటే గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత వి విల్ బి ఏబుల్ టు సపోర్ట్. అది కాని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, మన జీరామ్జీ కానీ ఇతరత్ర ఏదైతే వాట్ ఎవర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటితో లింకింగ్ చేసుకొని ఇవన్నీ కూడా పూర్తి చేయాలనేది రిక్వెస్ట్. సో గవర్నమెంట్ ఇప్పుడు మరొక 2 ప్రాజెక్టులు కొత్తవి వస్తున్నాయి. ఇవి ఇరిగేషన్కి సంబంధించినవి ప్లస్ హార్టికల్చర్ డెవలప్మెంట్. రాయలసీమ హార్టికల్చర్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఒకటి డెవలప్ చేస్తున్నారు. దాంట్లో 40% ఇరిగేషన్ కాంపోనెంట్ ఉంది. అంటే మేజర్ కెనాల్స్ పూర్తి చేసి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే గ్రామాలకు కానీ చెరువులకు కానీ ఉన్నాయో అవి ఇచ్చే దాని మీద ఈ సంవత్సరం ఆల్రెడీ ప్రపోజల్స్ వెళ్ళినాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అదే మాదిరిగా ఉత్తర కోస్తా ప్రాజెక్టులో ఇతరత్ర అదర్ ఏరియాస్లో ఏదైతే ఉన్నాయో వాటికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు ఉంది. సో సీఎం గారు ఈ వాటర్ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో లోకల్ లెవెల్ ఇన్వాల్వ్మెంట్ చాలా ముఖ్యం అనేది గమనించి ఈ వాటర్ యూజర్ అసోసియేషన్స్ని ఎలాగ వీటిలో భాగస్వామ్యం వాళ్ళది ఎలా పెంచాలనేది ఆ ఆలోచనతో ఇప్పుడు ప్రస్తుతం వాటర్ యూజర్ అసోసియేషన్స్ కేవలం ఆయకట్టు వరకు పరిమితం అనమాట. సో ఫలానా మేజర్ ప్రాజెక్టా, ఫలానా ట్యాంకా, దాని ఆయకట్టు అంతవరకు ప్లస్ ఆ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఏదైతే ఉందో ఆ 2 వరకే పరిమితం. ఇప్పుడు ఎంటైర్ విలేజ్, కొండ అవనివ్వండి, గుట్ట అవనివ్వండి, ఇతరత్ర ఏరియా విలేజ్లో సాగుకి పనికిరాని భూమి కానివ్వండి, అవన్నీ కూడా వీళ్ళ జ్యూరిస్డిక్షన్లోకి పట్టుకొచ్చి ఆ ఏరియాలని ట్రీట్మెంట్ ఎలా చేయాలి, అక్కడ గ్రౌండ్ వాటర్ ఎలా పెంచాలి, అక్కడ ఏమైనా రన్ ఆఫ్ ఉంటే ఉన్న చెరువులోకి ఎలా పట్టుకుని రావాలి. సో ఇవన్నీ కూడా ఈ ముఖ్యమైన అంశాలు మొన్న 5వ తారీఖు సీఎం గారు స్టేట్ వైడ్ వాటర్ యూజర్ అసోసియేషన్ ప్రెసిడెంట్లని, వైస్ ప్రెసిడెంట్లు అందరినీ పిలిపించి వారితో కూడా డిస్కషన్ జరిగింది.
సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. సో ఈ అంటే ఇది బృహత్తరమైన కార్యక్రమం. ఇది ఊరక గవర్నమెంట్ ఒకటే చేస్తే జరగదు. దీని ఇంపార్టెన్స్ మనం అందరికీ తెలియజేయాలి. విలేజ్ లెవెల్లో కానీ పబ్లిక్ కానీ లీడర్స్, మిడిల్ లెవెల్ లీడర్స్ అందరు కూడా తెలియజేసి ఆ తర్వాత వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయితేనే దీన్ని మనం అనుకున్నట్టు తీసుకెళ్ళగలం. సో ఇది ఈ ముఖ్యమైన ఏ విధంగా మనం చేయగలం అనే విషయాలపైన, వాటర్ సెక్యూరిటీ పైన. సో ఆల్రెడీ డిపార్ట్మెంటు సీఎం గారి గైడెన్స్లో, మా మినిస్టర్ గారి గైడెన్స్లో ఏమేమి చెయ్యాలి అనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. కలెక్టర్లో